అనకాపల్లి దగ్గర సిరసపల్లి గ్రామంలో ఉన్న శ్రీ చింతామణి గణపతి ఆలయం ఎంతో పవిత్రమైన గణపతి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ స్థాపించారు. ఇది గణపతి భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనదిగా భావించబడుతుంది. శ్రీ గణపతి యొక్క 32 రూపాలు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఈ 32 రూపాలను ప్రధానంగా గణేశుడి యొక్క భిన్నమైన శక్తులు, ఆశీర్వాదాలు మరియు జీవన అవసరాలకు ప్రతీకలుగా భావిస్తారు. ప్రతి రూపం భక్తులకు ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. బాల గణపతి చిన్నపిల్ల రూపంలో ఉండే గణపతి ఆనందం మరియు శుభం ఇస్తాడు. తరుణ గణపతి యువకుడి రూపంలో ఉండే శక్తి, ఉత్సాహం ఇస్తాడు. భక్త గణపతి భక్తి, ఆధ్యాత్మికత పెంచే రూపం. వీర గణపతి ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదించే రూపం. శక్తి గణపతి దేవి శక్తితో కలిసి ఉన్న రూపం, శక్తి మరియు సంపద ఇస్తాడు. ద్విజ గణపతి బ్రాహ్మణ రూపంలో ఉండి జ్ఞానం ప్రసాదిస్తాడు. సిద్ధి గణపతి కార్యసిద్ధి మరియు విజయాన్ని ఇస్తాడు. ఉచ్ఛిష్ట గణపతి తంత్ర శక్తిని సూచించే రూపం. విఘ్న గణపతి అడ్డంకులను తొలగించే గణపతి. క్షిప్ర గణపతి త్వరగా కోరికలు నెరవేర్చే రూపం. హేరంబ గణపతి 5 తలలతో ఉండే రక్షక రూపం. లక్ష్మీ గణపతి సంపద మరియు ఐశ్వర్యం ప్రసాదిస్తాడు. మహాగణపతి అత్యంత మహిమగల రూపం. విజయ గణపతి విజయాన్ని ఇచ్చే గణపతి. నృత్య గణపతి నృత్యం చేసే రూపం. కళల అభివృద్ధి కోసం. ఊర్ధ్వ గణపతి ఆధ్యాత్మిక పురోగతి కోసం. ఏకాక్షర గణపతి ఓం తత్వాన్ని సూచించే రూపం. వర గణపతి వరాలు ప్రసాదించే రూపం. త్రయక్షర గణపతి 3 అక్షరాల మంత్ర స్వరూపం. క్షిప్రప్రసాద గణపతి త్వరగా కరోనా చూపే రూపం. హరిద్రా గణపతి పసుపు రంగులో ఉండే శుభప్రద రూపం. ఏకదంత గణపతి ఒకే దంతం గల రూపం. సృష్టి గణపతి సృష్టి శక్తిని సూచించే రూపం. ఉద్దండ గణపతి శక్తివంతమైన రక్షక రూపం. రుణమోచన గణపతి అప్పులు, కష్టాలు తొలగించే రూపం. ధుంద్వి గణపతి జ్ఞానం మరియు అన్వేషణకు ప్రతీక. ద్విముఖ గణపతి 2 ముఖాలతో ఉండే రూపం. త్రిముఖ గణపతి 3 ముఖాలతో ఉండే రూపం. సింహ గణపతి సింహ వాహనంతో ఉండే శక్తివంతమైన రూపం. యోగ గణపతి ధ్యానం చేసే రూపం. దుర్గ గణపతి దుర్గాదేవి శక్తితో కూడిన రూపం. సంకటహర గణపతి కష్టాలను తొలగించే గణపతి. ఈ 32 రూపాలను ధ్యానం చేస్తే జీవితంలోని విఘ్నాలు తొలగి ఐశ్వర్యం, జ్ఞానం, విజయం లభిస్తాయని పురాణాలలో చెప్పబడింది. ఈ క్షేత్రం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశీస్సులతో స్థాపించబడింది. ఇక్కడి గణపతి విగ్రహం కాశీలో ప్రసిద్ధి చెందిన చింతామణి గణపతి రూపాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం దత్తపీఠానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది. భక్తుల కోరికలు తీర్చే గణపతిగా ఈ దేవుడిని విశ్వసిస్తారు. చింతామణి అంటే మనసులోని చింతలను తొలగించి కోరికలు నెరవేర్చే దైవమని అర్థం. అందుకే తమ భక్తుల సమస్యలు, కోరికలు తీర్చాలని ప్రార్థిస్తూ ఈ గణపతిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజు మరియు ప్రత్యేక దినాల్లో పలు పూజలు జరుగుతాయి. గణపతి హోమం, గరిక అర్చన, అథర్వశీర్ష పారాయణం, దత్త తైలాభిషేకం, నవగ్రహ పూజ, పౌర్ణమి రోజున ప్రత్యేక అభిషేకాలు. ప్రతి ఆదివారం భక్తులకు అన్నప్రసాదం కూడా అందిస్తా. అనకాపల్లి నుండి సుమారు 7 కిలోమీటర్లు దూరంలో ఉంది. తాడి రైల్వే స్టేషన్ ఎదురుగా NH-16 రోడ్డుకు సమీపంలో ఉంది. ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో ఉంటుంది. గణపతి మరియు దత్తాత్రేయ ఆరాధన కలిసి ఉన్నాయి. ఆధ్యాత్మిక శిబిరాలు, యోగ కార్యక్రమాలు నిర్వహించడం ఈ కారణాల వల్ల ఈ క్షేత్రం భక్తులకు ఎంతో పవిత్రమైన స్థలంగా మారింది.